దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 42. ఆనంది కిడ్నాప్ అయినట్టుగా అమర్కి ఫోన్ కాల్. మరోపక్క ఫైట్ చేసుకుంటున్న అశ్విన్, చైతన్య. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. బయట అమర్కి చైతన్యతో పాటు మరికొంతమంది కూడా ఎంకరేజ్ చేస్తూ, ఆ మేడం ఏకగ్రీవంగా నిలబడటం మాకు కూడా ఇష్టం లేదు అమరేంద్ర గారు. మీరు ఈ ఎలక్షన్స్కి పోటీ చేయండి, మీ వెనక మేముంటాం అంటూ అమర్ని మిగతా వాళ్ళు కూడా తోస్తుంటారు. ఇంకొక పక్క నందితా వర్గం వాళ్ళు కూడా మాట్లాడుతూ, ఇదేంటి మేడం, మీరు ఏకగ్రీవంగా నిలబడతారు అనుకుంటే ఆ అమరేంద్ర గారు మీకు పోటీ చేస్తానంటున్నాడు. ఈ పోటీలో ఖచ్చితంగా మీరే గెలవాలి, మీరు ఏమాత్రం తగ్గకండి అంటూ ఇక్కడ నందితని రెచ్చగొడుతుంటారు. అవునమ్మా, ఆయన గారు నీకు పోటీకి వచ్చినా నువ్వే ఖచ్చితంగా గెలిచి తీరుతావు అంటూ అశ్విని కూడా తల్లికి ఎంకరేజ్ చేస్తుంటాడు. అలా రెండు వర్గాల వాళ్ళు కాస్త దూరంలో ఉంటే అమర్, నందిత ఒకరికొకరు చూసుకుంటూ కళ్ళు కలుపుకుంటారు. అమర్ ప్రేమగా చూస్తుంటే నందిత మాత్రం కోపంగా చూస్తూ, నా మీద పోటీ చేసే ఆలోచనలో ఉన్నావని అస్సలు అనుకోలేదు మొగుడా. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ నందిత అంటే ఏంటో నీకు ఇంకొక్కసారి చూపించే ఛాన్స్ మళ్ళీ వచ్చింది అని మనసులో అనుకుంటుంది. కాసేపటికి నందితకి ఏదో ఫోన్ కాల్ వస్తుంటే పక్కన హాల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటుంది. నందితని ఒంటరిగా కలవాలనే అవకాశం కోసం చూస్తున్న అమర్ కొడుకు అల్లుణ్ణి గమనిస్తాడు. కొడుకు అల్లుడు ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళ మాటల్లో వాళ్ళు బిజీగా ఉండటం గమనించి నందిత కోసం వెళ్తుంటాడు. అమర్ని చూడని నందిత ఫోన్ మాట్లాడి అమర్ని దాటుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి అమర్ తన కొంగు పట్టుకొని గుంజుతాడు. దాంతో క్షణంలో నందిత వెనుకగా వచ్చి అమర్ ఛాతికి గుద్దుకుంటుంది. వెనక్కి తిరిగి అమ్మని చూసి, ఏయ్, ఏంటిది, బుద్ధుందా నీకు అని అడుగుతుంది కోపంగా. నేను నీకు బుద్ధిలేని మొగ్గునేలే కానీ నువ్వు చెప్పు, నీకు పోటీగా రానా వద్దా అని అడుగుతాడు తన నడుం చుట్టూ చేవేసి ముందుకు తిప్పుకొని. నన్ను అడుగుతావేంటి, ముందు నన్ను వదులు అంటూ అమర్ బందీకానాల నుంచి విడిపించుకోవాలని చూస్తుంటుంది. కానీ అమర్ తన్ని ఇంకా బలంగా చుట్టి పట్టుకొని, ఎలక్షన్లో పోటీ చేసి నా మీద గెలుస్తావేమో కానీ నా బందీకానాల నుంచి నేను విడిపించేదాకా బయటపడలేవులే బంగారం అని అంటాడు తన నడుముని నొక్కుతూ. అమర్ చేష్టలకి నందిత ఇబ్బంది పడుతూ, ముందు నా నడుము మీద చేతులు తీ అంటూ ఇంకా బలవంతంగా విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ముందు నాకు ఈ విషయం చెప్పు, ఆ ఎస్ అనే అక్షరం ఎవరిది? నేను ఎంత ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా ఆ ఎస్ ఎవరిది అనేది తెలియడం లేదు. ప్లీజ్ ఆ పేరు ఎవరిదో చెప్పవా అని అడుగుతాడు. ఆ పేరెవరిదో తెలిస్తే నీ గుండె ముక్కలవుతుంది, కానీ ఆ పేరు ఎవరిది అనేది నేను అస్సలు చెప్పను అంటూ అమర్ కౌగిట్ల నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అబ్బో, ఆ పేరు ఎవరిదో కానీ చాలా ఇంపార్టెంట్ పర్సన్దేనమాట. అయితే ఖచ్చితంగా ఆ పేరు గురించి త్వరలోనే తెలుసుకొని తీరతానులే అని అంటాడు. ఆల్ ది బెస్ట్, ముందు నన్ను వదులు, ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది. అంటే ఎవరు చూడకపోతే నీకు బాగుంటుందనే కదా అర్థం అంటూ ఒక కనుబొమ్మ ఎత్తి అడుగుతాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ముందు నన్ను వదులు అంటుంది కోపంగా. అమ్మా, మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడున్నావు అంటూ తల్లి కోసం వెతుక్కుంటూ అశ్విన్ వస్తుంటాడు. దాంతో అమర్ కంగారుగా తనని వదిలేసి, వీడొక్కడు నా పెళ్ళంతా కాసేపు కూడా రొమాన్స్ చేసుకునివ్వడు అని అనుకుంటూ తనకి దూరం జరుగుతాడు. అశ్విన్ అక్కడికొచ్చి తల్లితో ఉన్న తండ్రిని చూసి తండ్రి మీద అనుమానపడుతూ, ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. ఏమీ లేదు అశ్విన్, పద అని చెప్పి కొడుకుతో కలిసి అమర్ని కోపంగా చూస్తూ వెళ్తుంది. నా పెళ్ళం నా కొడుకు నాకు శత్రువులయ్యారు, ఇలాంటి దౌర్భాగ్యం పగవాళ్ళకి కూడా పట్టకూడదు అని బాధగా అనుకుంటూ వెళ్తుంటాడు. కాసేపట్లో మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. చెప్పండి అమరేంద్ర గారు, ఏం నిర్ణయించుకున్నారు
అని అడుగుతాడు ప్రెసిడెంట్. ఏ సమాధానం చెప్తాడా అని చైతన్య కూడా చూస్తుంటాడు. నందిత, అశ్విన్ కూడా అదే విధంగా చూస్తుంటారు. అమర్ పెళ్ళాన్ని, కొడుకుని ఓరగా చూస్తూ, ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను ప్రెసిడెంట్ గారు అని అంటాడు. దాంతో అమర్ వర్గం వాళ్ళు చప్పట్లు కొడుతుంటారు. ఇక అశ్విన్, చైతన్య చూపులు మామూలే. తనకి పోటీగా రాబోతున్న మొగుణ్ణి నందిత మింగేసినట్టుగా చూస్తూ పిడికిలి బిగిస్తూ ఉంటుంది. ఇక ఆనంది పెళ్ళికి కట్టుకోబోయే పట్టుచీర చూసుకొని మురిసిపోతూ, పూల షాప్ వాడికి ఫోన్ చేయి గీతా అని అంటుంది. చేస్తానుండు అని చెప్పి గీత ఫోన్ చేసి ఆనందికి ఇస్తుంది. నా పెళ్ళికి పూల జడ ఆర్డర్ ఇచ్చాను కదా, నా పూల జడ బ్రహ్మాండంగా రావాలి అని అంటుంది. మీరు అనుకున్న డిజైన్లోనే రెడీ చేస్తానమ్మా అంటూ అటు నుంచి వినపడుతుంది. నేను అనుకున్న డిజైన్‌లో పూల జడ రాలేదనుకో, మామూలుగా ఉండదు. పట్టు చీర కట్టుకొని పూల జడ వేసుకోవడం కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను. అది గుర్తుపెట్టుకో. ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. అబ్బా! నీ పూల జడ పట్టు చీరతో చంపుతున్నావు కదే! అంటారు గీతా బ్యాచ్ వాళ్ళు. అది సరే కానీ షాపింగ్ అంతా అయిపోయింది. ఇక మనకు ఏమేం పనులున్నాయి? అని అడుగుతుంది ఆనంది. పెళ్లి కూతురికి బాగా అవసరమైందే మర్చిపోయావు. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవా? అని అడుగుతుంది గీత. ఓ! అదొక్కటి ఉంది కదా! మర్చిపోయాను అని అంటుంది ఆనంది. నీతో పాటు మేం కూడా ఫేషియల్ చేయించుకోవాలి. పద అని చెప్పి ఆనందితో కలిసి గీత, సరళ, రూప కూడా బయలుదేరుతారు. అమర్, చైతన్య ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ కారులో వస్తుంటారు. ఏమైనా నువ్వు తొందరపడ్డావు చైతన్య. ఈ ఎలక్షన్స్, ఈ గొడవలు మనకెందుకు చెప్పు అని అంటాడు అమర్. మీరు మెత్తగా ఉండటం కరెక్ట్ కాదు మావయ్య. మీరిలా ఉండబట్టే ఎన్ఈఎస్ ఇండస్ట్రీ వాళ్ళు మనతో ఆడుకుంటున్నారు. అందుకే ఆవిడికి పోటీగా మీరు నిలబడాలని అనుకున్నాను అని అంటాడు చైతన్య డ్రైవ్ చేస్తూ. వాళ్ళతో నీకు అంత పంతం ఎందుకు చైతన్య అని అడుగుతాడు అమర్. అశ్విన్‌తో శత్రుత్వం నాకిప్పటినుంచి కాదని చెప్పాను కదా మావయ్య. యూనివర్సిటీలో చీటికి మాటికి నాతో గొడవలు పెట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా చేసేవాడు. ఇప్పుడు కూడా అలాగే తయారయ్యాడు. పైగా నా చెల్లెల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో మీరు కూడా వీడియోలో చూశారు కదా! శత్రువులని అంత ఈజీగా వదిలేయకూడదు అని అంటాడు చైతన్య కోపం తెచ్చుకుంటూ. అశ్విన్ని పట్టుకొని చైతన్య శత్రువు శత్రువు అని మాట్లాడుతుంటే అమర్‌కి బాధగా అనిపిస్తూ, చిన్నతనంలో వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులుగా కలిసిపోయి క్రికెట్ ఆడుకోవటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నన్ను బాధ పెట్టినా తట్టుకుంటానేమో కానీ, నా చెల్లెలి జోలికి వస్తే మాత్రం అసలు తట్టుకోను మావయ్య. ఆ అశ్విన్ని గుర్తు చేసుకుంటే చాలు, ఆనందిని గుంజీలు తీయించడమే గుర్తొస్తుంది అంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ సడన్ బ్రేక్ వేస్తాడు. ఆ బ్రేక్‌కి అమర్ ఒక్క ఉదుటున షేక్ అయి, ఏమైంది చైతన్య అని ముందుకు చూసి ఆశ్చర్యపోతాడు. వారికి ఎదురుగా ఒక కారు అడ్డుగా ఆగుతుంది. అది అశ్విన్ కారని ఇద్దరికీ అర్థమవుతుంది. ఈడియట్! మన దారికి ఎలా అడ్డు వచ్చాడో చూసారా మావయ్య అంటూ చైతన్య కారు దిగుతాడు. అయ్యో! అసలే చైతన్య కోపంగా ఉన్నాడు. మళ్ళీ వీడు ఎదురుపడ్డాడేంటి అని అనుకుంటూ అమర్ కంగారుగా కారు దిగుతాడు. ఈలోపు అశ్విన్ కూడా ఓ స్టైల్లో పొగరుగా కారు దిగి డిక్కీ ముందుకొచ్చి అదే స్టైల్లో నిలబడతాడు. చూసారా మావయ్య అత్తగాడి పొగరు అని అంటాడు చైతన్య దగ్గరికి వెళ్తూ. ఆగు చైతన్య, గొడవలొద్దు అంటూ అమర్ చైతన్య దగ్గరికి వెళ్ళి ఆపాలని చూస్తుంటాడు. కానీ చైతన్య కోపంగా అశ్విన్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు మా దారికి అడ్డొచ్చావు అని అడుగుతాడు. మా దారికి మీరు కావాలని ఎందుకు అడ్డొస్తున్నారు అని అడుగుతాడు అశ్విన్ పొగరుగా చూస్తూ. మేము మీ దారికి అడ్డు రావటం ఏంటి అని అడుగుతాడు చైతన్య అదే కోపంతో. కోపంగా ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ అమర్ కంగారు పడుతుంటాడు. మా అమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కావాల్సిన పదవిలో పోటీగా మీ మామని ఎందుకు నిలబెట్టావు అని అడుగుతాడు అశ్విన్. అది అడగటానికి నువ్వెవరు? అది పూర్తిగా మా ఇష్టం అని అంటాడు చైతన్య. ఏమిట్రా నీ ఇష్టం అంటూ అశ్విన్ కోపంగా చైతన్య కాలర్ పట్టుకుంటాడు.
ఏంటి ఎదిరిస్తున్నావు అంటూ చైతన్య కూడా అశ్విన్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. మీ గొడవ ఆపండ్రా అంటూ అమర్ కంగారు పడుతుంటే, మీరు అడ్డు రాకండి మావయ్య, ఇతను నా చెల్లెల గురించి ఎలా అన్నాడో తెలుసా, అసలు ఇతన్ని వదలకూడదు అంటూ చైతన్య ఇంకా గొడవకు దిగుతాడు. నేననడం మాత్రమే కాదు, అన్నది అన్నట్టుగా నిజం చేస్తాను అంటూ అశ్విన్ కూడా రెచ్చిపోతాడు. యూ బాస్టర్డ్ అంటూ చైతన్య అశ్విన్ మీదకి చెయ్యెత్తుతాడు. నన్నే బాస్టర్డ్ అంటూ చెయ్యెత్తుతావా అంటూ అశ్విన్ కోపంగా చైతన్య చెంప మీద కొడతాడు. అది చూసి అమర్ ఇంకా కంగారు పడుతూ వాళ్ళ గొడవ ఆపాలని చూస్తున్నా ఈ ఇద్దరు మాత్రం రెచ్చిపోతుంటారు. నన్నే కొడతావా అంటూ చైతన్య కూడా చెయ్యెత్తేసరికి ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంటుంది. అమర్ చెప్తున్నా వినిపించుకోకుండా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఇద్దరు గొడవ పడుతుంటే అక్కడ ఆనంది, గీత వాళ్ళు బ్యూటీ పార్లర్ నుంచి బయటకొచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తుంటారు. ఆనంది కోసమే కాపలా కాస్తూ కారులో డ్రైవర్ పక్కన కూర్చున్న సంపత్ ఆనందిని చూసి, అదిగో ఆ అమ్మాయిని మనం కిడ్నాప్ చేయబోయేది, కార్ అక్కడికి పోనివ్వు అని అంటాడు. సరే సార్ అని చెప్పి ఆ కారు వెళ్ళి వాళ్ళ ముందు ఆగుతుంది. కారులో నుంచి సంపత్ దిగుతాడు. వీడెందుకొచ్చుంటాడు అని గీత, సరళ, రూప ఆశ్చర్యంగా చూస్తుంటే ఆనంది మాత్రం పళ్ళు విక్లిస్తూ, హాయ్ సంపత్, నాకు పెళ్లి కుదిరింది, త్వరలోనే పట్టుచీర కట్టుకొని పూల జడ వేసుకుని పెళ్లి చేసుకోబోతున్నాను అని ఆనందంగా చెప్తుంటే, పెళ్లికి ముందే నాతో శోభనం చేసుకుందు గాని పద అని సంపత్ తన చెయ్యి పట్టుకొని ఆనందిని లాక్కొని వెళ్ళబోతుంటాడు. ఒక్కసారిగా అది చూసి ఆనంది భయపడుతూ, ఏయ్, ఏంటిది, నా చెయ్యి వదులు, శోభను అంటావేంటి అంటూ కసురుతుంది. వాడి మాటలకు షాక్ అవుతూ, మా ఆనందిని వదులు అంటూ గీత, సరళ, రూప కూడా సంపత్ని ఎదిరిస్తారు. కానీ సంపత్ వాళ్ళని తోసేసి ఆనందిని లాక్కొని కారులో కూర్చోబెట్టి, పోనివి డ్రైవర్ అని అంటాడు. క్షణంలో అదంతా జరిగేసరికి మిగతా ముగ్గురికి దిమ్మ తిరుగుతుంటుంది. ముందుగా గీత తేరుకొని అమర్‌కి ఫోన్ చేస్తుంటుంది. ఇంకా ఈ ఇద్దరు ఫైటింగ్‌లో ఉండగా అమర్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. వాళ్ళ గొడవ చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి అటు నుంచి గీత మాటలు విని షాక్ అవుతూ, ఏంటి, ఆనందిని సంపత్ కిడ్నాప్ చేశాడా అని అంటాడు. అమర్ మాటలు వినగానే ఈ ఇద్దరు కొట్టుకోవడం ఆపి షాకింగ్‌లా చూస్తుంటారు. చైతన్య కంగారుగా దగ్గరకొచ్చి, ఆనంది కిడ్నాప్ కావడం ఏంటి మావయ్య అని అడుగుతాడు. కానీ అశ్విన్ మాత్రం అక్కడే ఉంటాడు. అమర్ ఫోన్ పెట్టేసి, తొందరగా కార్ వెనక్కి తీసి స్టార్ట్ చేయి చైతన్య అంటూ అమర్ కార్ దగ్గరికి వెళ్ళగానే చైతన్య కూడా మరుక్షణమే కార్ దగ్గరికి చేరి కారు స్టార్ట్ చేసుకుని వెనక్కి తీసి వెళ్తుంటాడు. వాళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల అశ్విన్ పెదవి చిట్లి రక్తం వస్తుంటే వేలితో తుడుచుకొని వెళుతున్న కార్ వైపు చూస్తాడు. ఆల్రెడీ పెద్ద ఎత్తున రౌడీలు పెట్టిన బంగ్లాలోకి సంపత్ ఆనందిని బలవంతంగా లాక్కొని వెళ్తుంటాడు. నన్ను వదులు సంపత్ అంటూ ఆనంది భయపడుతూనే వాడి నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది. వదలటానికి కాదే నేను తెచ్చింది అంటూ సంపత్ ఆనందిని లోపలికి గుంజుకొని వెళ్ళి, తన కోసం ఎవరైనా వస్తే వాళ్ళ మక్కెలు విరగతీయండి అని రౌడీలకి చెప్పి తనని ఒక రూంలోకి గుంజుకు వెళ్ళి పడేస్తాడు. కింద పడిన ఆనంది వాడి వైపు చూసేసరికి సంపత్ షర్ట్ విప్పుతూ, నిన్నిచ్చి నాకు పెళ్లి చేయమని మీ మావయ్యని అడిగితే పెద్ద ఫోజులు కొట్టాడు. ఇప్పుడు నిన్ను రేప్ చేస్తే నాకిచ్చి ఎలా పెళ్లి చేయడో చూస్తాను అంటూ ఆనంది దగ్గరికి వస్తుంటాడు. వదులురా అంటూ ఆనంది భయపడుతుంటుంది. అంతలో అమర్, చైతన్య వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు రాగానే ఈ రౌడీలందరూ వాళ్ళిద్దరి మీద పడతారు. అమర్, చైతన్య అడ్డు వచ్చిన రౌడీలని చితక్కొడుతుంటారు. ఇద్దరు రౌడీలు లోపలికొచ్చి, అన్నా, వాళ్ళకి మన అడ్రస్ తెలిసిపోయి వెంటనే వచ్చారు అని అంటాడు. తనని చూస్తూ ఉండండ్రా, వాళ్ళ సంగతి నేను చూసొస్తాను
అంటూ సంపత్ పెద్ద హీరోలా బయటకు వెళ్తాడు. ఆనంది అక్కడి నుంచి పారిపోబోతుంటే ఆ ఇద్దరు రౌడీలు ఆనందిని చెరొక చేయి పట్టుకొని ఆపుతుంటారు. అమర్, చైతన్య కెపాసిటీ తెలుసు కాబట్టి సంపత్ పెద్ద రౌడీ గ్యాంగ్‌ని పెడతాడు. అమర్, చైతన్య ఆ రౌడీలను కొట్టి ఆనంది దగ్గరికి వెళ్ళాలని చూస్తుంటే తన దగ్గరికి వెళ్ళనివ్వకుండా రౌడీలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. హీరోలాగా షర్టు లేకుండా బయటికి వచ్చిన సంపత్ వాళ్ళంతు చూడండ్రా అంటూ రౌడీల్ని రెచ్చగొడుతుంటాడు. చాలామంది రౌడీలు ఉండడంతో అమర్, చైతన్య వాళ్ళతో గెలవలేకపోతుంటారు. ఒక రౌడీ ఇనపరాడు తీసుకుని చైతన్య తల మీద కొట్టబోతుండగా ఆ దెబ్బ చైతన్య మీద పడనివ్వకుండా ఒక చెయ్యి బలంగా వచ్చి ఆ రాడ్డుని పట్టుకుంటుంది. ఎవరై ఉంటారు అన్నట్టుగా చైతన్య, అమర్ అటువైపుగా చూసేసరికి అశ్విన్ ఆ రాడ్డు పట్టుకొని ఉగ్ర రూపం దాల్చినట్టుగా కనపడుతూ రౌడీలను చూస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.